రైతు సోదరులకి నమస్కారం. నా పేరు వెంకటరాముడు. చాలా వరకు ఇప్పుడు మనకి మిరపలో కొనలు మారడం అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే నల్లతామర పురుగు వల్ల ఎలాంటి మందులు కొట్టినా కానీ పెద్దగా రిజల్ట్ అయితే లేవు. నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు నేను ఇలాంటి మందులు స్ప్రే చేశాను, అయినా కానీ పెద్దగా రిజల్ట్ లేదని కూడా మీకు చెప్పడం జరిగింది. నేను ఆ వీడియోలో మీకు అదే కాత్యాయని వాళ్ళ ఆర్గానిక్ వాళ్ళది ట్రిపుల్ అటాక్ గురించి కూడా చెప్పడం జరిగింది. దాన్ని స్ప్రే చేసినాక రిజల్ట్ ఈ వీడియోలో తెలియజేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. చాలా వరకు అయితే కొండలు మారడం వల్ల మిరపలో గ్రోత్ ఏదైతే ఉందో పైన వచ్చి గ్రోత్ మొత్తం కొండలు మారుతూ వస్తుంది. ఈ ట్రిపుల్ అటాక్ కొట్టిన తర్వాత ఇదే ట్రిపుల్ అటాక్ మీకు డబ్బా కూడా చూపిస్తాను చూడండి. ఇదే దీంట్లో ఉండేది వెట్టిసిలం లకానియా, బవేరియా బాసియానా, మెటారైజియం అనే టెక్నికల్ అయితే ఉంటుంది. అంటే ఇది ఒక బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాని స్ప్రే చేసిన తర్వాత చాలా వరకు కొనలు మాడేది అయితే కంట్రోల్లోకి ఉంది. పైన వచ్చి లాక ఏదైతే ఉందో అది చాలా వరకు నీట్గా రావడం జరిగింది. అంటే హెవీగా గ్రోత్ అయితే ఏం లేదు. పైన ఏదైతే గ్రోత్ వస్తుందో ఆ గ్రోత్ మాత్రం నీట్గా రావడం జరిగింది. అబ్జర్వ్ చేసి ఇది అనిపించింది. కానీ మిరపలో ఎలాంటి పెద్దగా గ్రోత్లు అయితే లేవు. ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత మనము వేరే మందు వేరే డోసులు అయితే స్ప్రే చేస్తాం కదా, దాన్ని స్ప్రే చేసినప్పుడు దాంట్లో గ్రోత్ మందు కొట్టిన తర్వాత దీంట్లోనే అంటే విడివిడిగా బవేరియా బాసియానా, వెట్టిసిలం లకానియా స్ప్రే చేద్దామని నేను అనుకుంటున్నాను. దాన్ని స్ప్రే చేసిన తర్వాత దాని రిజల్ట్ కూడా తెలియజేస్తాను మీకు. అందుకని ఇది స్ప్రే చేసిన తర్వాత మీకు చూడండి మీరు ఎంత నీట్గా ఉందో ఆకు. పైన వచ్చే లాక మాత్రం ఎలాంటి కొనలు కానీ మాడటం లేదు ఇప్పుడు.